ఆల్రెడీ తమిళ ఫోటో చూసే మీకు అర్థమైంటుంది నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను, ఏంది మ్యాటర్ అనేది. నేను మోసపోయినట్టు మీరైతే మోసపోకూడదని చెప్పి కేవలం దాని గురించి అయితే నేను వీడియో అయితే తీస్తూ ఉన్నాను. దయచేసి తప్పు ఎవరు అనుకోవద్దు. పూర్తిగా వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. నాలాంటి వాళ్ళు చదువుకోకుండా చాలామంది ఉంటారు, చాలామంది ఈ విధంగా పోగొట్టుకుంటారు డబ్బులు. వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో తీసుకువచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్ వరకు చూశారంటే మీకు అర్థమవుతుంది దాన్ని ఎలా పోగొట్టుకోవాలి ఏంటి అనేది. మొత్తం మీకు ఈ వీడియో లాస్ట్ వరకు చూశారంటే మీకు మొత్తం అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా మంది 10 మందికి షేర్ చేయండి, వాళ్ళకి అర్థమవుతుంది అనమాట దీని గురించి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేను అకౌంట్లో అయితే డబ్బులు వేసుకున్న తర్వాత మార్నింగ్ పొద్దున్నే లేచి చూసారు కదా, నాకు డబ్బులు అయితే కట్ అయింది. అది ఎంత డబ్బులు కట్ అయింది అంటే నాకు డబ్బులు దిక్కు చూస్తాను, నాకు మైండ్ పోయింది ఎట్టే. నేను అప్పుడే మా తమ్ముడికి ఫోన్ కొట్టాను, ఇండియాకి ఫోన్ కొట్టాను. కొడతానే మా తమ్ముడికి ఫోన్ చేస్తాను, తమ్ముడు మా డబ్బులు కట్టేది నాకు అంటేనే, అన్నా నాకు కూడా డబ్బులు కట్టేదన్నా, నాకు అన్నకి అలాగే మా అమ్మకి అందరు కట్టేది నా అన్నాడు. అవును ఎంత కట్టయింది రా అన్న అంటే 600, 700, 500, 300 అలా కట్టయింది అంట. అవును నాకెందుకు అంత కట్టేంద్ర అంటే అంతేనాది, ఏం చేయలేము దాన్ని, అది రిటర్న్ కూడా రాదు డబ్బులు. అది చాలా మంది కూడా ఇదే విధంగా మోసపోతూ ఉన్నారు. ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో అరేంజ్మెంట్ రూపంలో వదులుతారనమాట ఒక వీడియో ఏదన్నా. అంటే మనం ఏమైనా మంచి సినిమాలు కథలు కొన్ని ఎడిటింగ్ చేసి వదిలేస్తారనమాట, మంచి ఇంట్రెస్ట్గా ఉంటాయి. అలాంటప్పుడు సగమే వదులుతాడు కథ. దాన్ని ఏం చేస్తాం మనం 1 మినిట్, 2 నిమిషాలు, 3 నిమిషాలు వదులుతానే ఇంకా చూడాలని చెప్పి మనం ఆశపడతాం. అప్పుడు ఏం చేస్తామంటే యాప్ డౌన్లోడ్ చేస్తాం మనం. ఆ యాప్ డౌన్లోడ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఆ యాప్ తీసుకునేప్పుడు డౌన్లోడ్ చేస్తాను మనము 1 రూపీ కట్టుకోవాలి మీరు అని చెప్తాడు. సరే 1 రూపీ కదా ఏమవుతుంది చూడొచ్చు సినిమాలు అని చెప్పి మనం చేసే తప్పు ఏంటంటే అదే 1 రూపీ కదా అనుకొని తప్పు చేస్తాం కదా అదే. ఆ 1 రూపీ కోసం నేను సరే 1 రూపీ కదా అని చెప్పి నేను ఓకే చేసిన తర్వాత వారం తర్వాత 1799 రూపాయలు కట్టింది నాకు. ఒక్క రూపాయి కోసం పెడితే 1799 రూపాయలు కట్టింది, దాదాపు 1800. మీరు ఎవరే కానీ మోసపోకుండా అలాగా. ఇప్పుడు మీకు వివరంగా నేను చూపిస్తాను దాన్ని ఎలా చేసుకోవాలి, అది ఎలా పోవాలి, మళ్ళీ మనకు డబ్బులు కట్ కాకుండా. అలాగే ఇంకోటి, ఇలాంటి యాప్లు ఇన్స్టాల్ చేసుకోకండి. ఇలాంటి యాప్లు చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి యాప్లు. ఇలాంటి డబ్బులు వచ్చే యాప్లు కానీ డౌన్లోడ్ చేసుకోవద్దండి. డబ్బులు అడుగుతున్నాయంటే అప్పుడే డిలీట్ చేసింది యాప్లు. డబ్బులు వేసిన తర్వాత డిలీట్ చేస్తే మనకేం రాదు, ఇంక పోతానే ఉంటాయి డబ్బులు. ఇంక ఫోన్ మన అకౌంటే మార్చుకోవాలి. ఇంకా జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి. ఇంకా టాన్ చేయగానే యాప్లు కానీ డౌన్లోడ్ చేయకండి. డబ్బులు కట్టే యాప్లు అయితే అసలే డౌన్లోడ్ చేయకండి. నేను యాప్ కూడా చూపిస్తాను మీకు, ఆ యాప్ అసలే డౌన్లోడ్ చేసుకోకండి. ఇలాంటి మోసపోకండి. రూపాయి కదా అనుకుంటారు, దాదాపు డబ్బులు అయితే కట్ అవుతానే ఉంటాయి. నాకైతే డబ్బులు కట్టేది మీ స్క్రీన్ మొత్తం రికార్డ్, నేను ఎలా దాన్ని చేయాలి, ఎలా ఆప్ చేసుకోవాలి ఏంటి అనేది మొత్తం అయితే మీకు నేను స్క్రీన్ మీద నా ఏళ్ళు కనిపిస్తుంది కదా, అక్కడ స్క్రీన్ మీద మీకు చూపిస్తాను నేను మొత్తం ఎలా ఓపెన్ చేయాలి. ఫోన్పేలోకి వెళ్ళాలి మనము. యాప్ డిలీట్ చేస్తే మనకు డబ్బులు పోకుండా ఉండవు. మనం ఫోన్పేలోకి వెళ్ళి ఏ నెంబర్కి అయితే డబ్బులు కట్ అయినాయో ఆ నెంబర్లోకి వెళ్ళి మొత్తం చూసుకోవాలి. మనము చూసి దాంట్లో ఉంటుంది, దాంట్లో డిలీట్ చేసుకున్నామంటే మనకు డబ్బులు అయితే కట్ కాకుండా ఉంటాయి. ఒకసారి కట్ అవుతాయి, మనం ఏం చేయలేము, ఆ డబ్బులు మళ్ళీ రిటర్న్ కూడా రావు. నేను చేసిన తప్పు ఒకరి ఊరే కానీ చేయకండి. చదువుకున్న వాళ్ళు అయితే ఇబ్బంది లేదు, కొంతమంది కూడా చదువుకున్న వాళ్ళు కూడా అలా పోతా ఉంటాయి డబ్బులు, ఏం చేయలేము. చదువుకోకుండా ఉండేవాళ్ళు చాలా మంది చదువుకోకుండా ఉంటారు కదా, వాళ్ళు ఏమవుతారంటే ఈ యాప్లన్నీ డౌన్లోడ్ చేసేది ఇలా డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారు. పోగొట్టుకున్న తర్వాత ఏమేమో మనం ఏం చేయలేం. ఇవే కాదు చాలా ఉన్నాయి యాప్లు, అవన్నీ డౌన్లోడ్ చేసుకోకండి దయచేసి. ఇటు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో అరేంజ్మెంట్ రూపంలో వదులుతూ ఉంటారు. అలాంటి యాప్లు డౌన్లోడ్ చేసుకోకండి. ఆటోమేటిక్గా మన ఫోన్పే అకౌంట్ అనేది వాళ్ళకి లింక్ అయిపోతుంది. అలాంటి యాప్లు మనం డౌన్లోడ్ చేసుకుంటే ఒకసారి చూసేయండి. నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను, ఇక్కడ చూసేయండి. ఇంకా ఇక్కడ చూపిస్తా చూడండి, మనకు డబ్బులు ఎంత కట్టయింది ఏమనేది. నేను 1 రూపాయి వేసాను, చూశారు కదా. 1 రూపాయి నేను సినిమాలు చూసుకోవడానికి 1 రూపాయి వేసాను. ఆ రూపాయి వేసిన తర్వాత నాకు తర్వాత చూడండి 1799 రూపాయలు. అప్పుడు నా అకౌంట్లో డబ్బులు లేదు. అట్లా 2 మాటలు కొట్టాడు, ఫెయిల్యూర్ అని పడింది. ఈరోజు తెల్లారుజాము నేను కొట్టాను, నాకు చూడండి 4:52 కొట్టాడు, 15 తారీఖు 1799 రూపాయలు. దీన్ని ఎలా చేయాలనేది కూడా మీకు చెప్తాను. ఇక్కడ ఉంది కదా మేనేజర్ అకౌంట్ అని,
అకౌంట్ పైన నొక్కినామంటే మనకు కింద డిలీట్ అని ఉండదు వస్తుంది. డిలీట్ అని నొక్కినారంటే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. మనం ఏమవుతుంది రూపాయి కట్ అయిపోతానే ఆటోమేటిక్గా పడిపోతుంది. ఆటోమేటిక్గా పడిపోతానే ఆ డబ్బులు వాళ్ళకి కట్ అవుతానే ఉంటుంది. ఎనీ టైం కట్ అవుతానే ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు కట్ చేయాలనుకుంటే అప్పుడు కట్ చేసుకుంటూ ఉంటారు. ఆ సినిమాలు మనం డౌన్లోడ్ చేసుకుంటూ ఉండాలి. ఆ యాప్ కూడా ఏంటనేది మీకు స్క్రీన్ మీద ఇస్తాను చూడండి ఒకసారి. నేను చేసిన తప్పు వల్ల మీరు కూడా ఏ ఊరే కానీ తప్పు చేయకండి. నేను చాలా మోసపోయాను, చాలా నష్టపోయాను. చూశారు కదా ఎంత కట్ అయిందో. ఆ యాప్ అనేది ఇదే అనమాట. దీన్ని మాత్రం ఇన్‌స్టాల్ చేయకండి. ఇక్కడ ఏం చేస్తాడంటే సినిమాలు కొన్ని ఫేస్‌బుక్‌లో, యూట్యూబుల్లో, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రతి ఒక్క దాంట్లో బిట్లు బిట్లుగా చిన్నటివి వదులుతాడు. మంచి సీన్‌లు వదులుతాడు. టెన్షన్ ఉండే సీన్‌లు. అయి చూడాలని చెప్పి మనము కంపల్సరీగా అయితే డౌన్‌లోడ్ చేస్తాము. ఈ డౌన్‌లోడ్ చేసిన తర్వాత రూపాయి అడుగుతాడు స్టార్టింగ్‌లోనే. రూపాయి ఏస్తానే సినిమా చూపించాడు మనకింకా. ఎవరే గాని యాప్ అనేది ఇన్‌స్టాల్ చేయొద్దండి. ఎవరు మోసపోకండి ఇంకటాంచి. అది ఏదో పెట్టుకునే డబ్బులు నేను. అలాంటిది నన్ను ఈ విధంగా చేశారు. నాకు ఏ పాపం పుణ్యం తెలీదు. అనవసరంగా డబ్బులు కట్ అయిపోయింది నాకు. ఏం చేయలేము ఇంకా. నేను చేసిన తప్పు మీరు చేయకూడదని చెప్పి ఈ వీడియో తీసి పెడుతున్నాను. ఉంటా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకేనా? బాయ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. జై హింద్.